అమ్మజర్నీ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ రాజని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మజర్నీ. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ మై లాస్ట్ వీడియో ప్లీజ్ గో అండ్ వాచ్ అవుట్. అది నా ట్రావెల్ రిలేటెడ్ గురించి 1 వీక్ లాంగ్ వెకేషన్, లాంగ్ రోడ్ ట్రిప్, అది కూడా చైల్డ్తో ఎలా మేనేజ్ చేశాము అండ్ ఏమేమి ప్యాక్ చేసుకున్నాము, ఆ వీక్కి కావాల్సినవన్నీ కూడా నేను నీట్గా ఆ వీడియోలో పోస్ట్ చేశాను. ఎస్పెషల్లీ కిడ్స్ రిలేటెడ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఏవి ప్యాక్ చేసుకోవచ్చు పక్కాగా, ఏవి వెతుక్కోకుండా. ఆ వీడియో అయితే చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు. సరే, మీరు ఎక్కడికి వెళ్తే మాకెందుకు అని అంటారా? ఆగండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చూపించే లొకేషన్లో కమింగ్ అప్ సిరీస్లో ఇదంతా కూడా ట్రావెల్ వ్లాగ్. సో దీనిలో నేను కపుల్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళాము ఏంటి, చైల్డ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కూడా. జనరల్గా చైల్డ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ అంటే మనం కూర్చొని అదే పనిగా గూగుల్లో వెతుక్కోవాలి కదా. మేము కూడా అలానే వెతుక్కున్నాం. కానీ అలా వెతుక్కోవాల్సిన అవసరం మీకు లేకుండా ఈజీగా ఈ వ్లాగ్స్ ద్వారా మీరు ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్పేసేదా, అట్లాంటాకు వెళ్తున్నాము. అండ్ అంతేకాదు ఇంకొక లొకేషన్కి కూడా వెళ్తున్నాం. సో 3 days ఒక లొకేషన్లో, 4 days ఇంకొక లొకేషన్లో అలా ప్లాన్ చేసాము. బేసికలీ మా ట్రావెల్ వచ్చి పిట్స్బర్గ్ నుంచి అట్లాంటాకి 10.5 hours. సో ప్లస్ 1 hour అండ్ బ్రేక్ మధ్యలో అలా తీసుకొని 1 hour పట్టింది. సో టోటల్ 11.5 hours ప్లస్ మధ్యలో ఒక ½ an hour ట్రాఫిక్ జామ్లు, మొత్తం 12 hours అనమాట రోడ్ ట్రావెల్. అండ్ డ్రైవింగ్ వచ్చి కంప్లీట్ నవీనే చేశారు. జిందాబాద్ మా ఆయనకి, ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు. సో మధ్యలో అలా చక్కగా కబుర్లు చెప్పేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ రకరకాల ఫుడ్లు హోమ్ మేడ్వి చేసుకొచ్చాను. అవన్నీ తింటూ నిదానంగా వెళ్ళాము. ఎవ్రీ టైమ్ నేను జర్నీలో బాగానే అంటే హోమ్ మేడ్ స్నాక్స్ చేసుకొని తింటాం, కానీ ఈసారి ఏం తినలేదు. ఎందుకంటే పులిహోర, పెరుగన్నం దాంతోనే సరిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్కేసాం అనమాట. స్టార్ట్ చేసాము. ఇంకా తర్వాత లంచ్ అండ్ ఫాలోడ్ బై మధ్యలో స్నాక్స్ కాగాము. స్నాక్స్ కాగినప్పుడు మంచిగా ఐస్ క్రీమ్స్ అవి తినేసాము. అండ్ ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా లక్కీ జనరల్గా తీసుకునేది ఏంటి అంటే సబ్ తీసుకుంటాడు. వాడికి బాగా ఇష్టం. మేము కూడా సబ్బే తింటాము. ఎలాంటి గొడవ ఉండదు కాబట్టి. ఇక్కడైతే బోర్గుల్ మిక్సర్ తింటున్నాం. అండ్ మధ్యలో కూర్చొని బోర్ కొడుతుంది కదా, ఎంతసేపు అని ఉంటాం చెప్పండి. అలానే అందుకని చెప్పి కొన్ని టాయ్స్ కొంతసేపు ఆడుకున్నాడు. అండ్ కొంతసేపు మెజారిటీ ఆఫ్ ద టైం అయితే పాటలు పాడుతూ, పాటలు వింటూ, ఆ లిరిక్స్ బాగా మెమరైజ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట లక్కీ. సో ఒక గంటన్నర కూడా ఆడుండాడు నాకు తెలిసి ఆ 12 hours. అండ్ ఆ రోజు అయితే పిట్స్బర్గ్లో మార్నింగ్ బాగా వర్షం పడింది. దాని తర్వాత మళ్ళీ జార్జియా అటు సైడ్ దగ్గరకు వచ్చేసరికి క్లౌడీగా ఉందన్నమాట. వెదర్ అయితే చాలా నీట్గా ప్రశాంతంగా అనిపించింది. సో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా అయితే రీచ్ అయిపోయాం. అండ్ డే వైజ్గా పెడుతున్నాను ఎక్కడికి వెళ్ళాము అనేది. Day 1 స్వామినారాయణ టెంపుల్ వెళ్ళాము అట్లాంటాలో. యాక్చువల్లీ మేము మా కజిన్ ఇంటికి వెళ్ళాం కాబట్టి ఇట్ వాజ్ వెరీ నియర్ టు ద టెంపుల్. అండ్ అక్కడ మనకు ఖచ్చితంగా 2 hours అయితే స్పెండ్ చేయొచ్చు. 2 hours కాదు, మోర్ దెన్ 2 hours స్పెండ్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ మేము జస్ట్ ఇంకా టెంపుల్ లోపల మందిర్ ఓపెనింగ్ ఒక 20-30 minutes ఉన్నప్పుడు వెళ్ళాం అనమాట. సో కొంచెం హడావడైంది, బట్ ఎవ్రీథింగ్ లీజర్గా చూసుకున్నాం. మనం జస్ట్ లోపలికి వెళ్తే లైక్ 7 o'clockకి క్లోజ్, అంటే 6:50కి లోపలికి వెళ్ళినా కూడా అలా చేస్తారు. పీస్ఫుల్గా అన్నీ చూసుకొని నిదానంగా కిందకి దిగచ్చు. అండ్ ఇలా మనకు బయటంతా కూడా ఉంటుంది. నీట్గా వాక్ చేసి టెంపుల్ లోపల చూసి వచ్చిన తర్వాత కొంచెం స్పెండ్ చేయడానికి బాగుంది. అండ్ కింద స్టోర్ ఉంది. ఆ స్టోర్లో ఏమున్నాయి, ఏం కొనుక్కున్నాను అనేది కూడా చూపిస్తాను. సో వీడియోని అయితే క్లియర్గా చూడండి. సో అట్లాంటాలో మనకు ఒక స్వామినారాయణ టెంపుల్ ఉంది. ఎన్జేలో స్వామినారాయణ టెంపుల్ ఉంది. నేను కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఎన్జేలో వెళ్ళినప్పుడు కూడా జెర్సీది కూడా నేను స్వామినారాయణ టెంపుల్ది పెట్టాను. బట్ ఎన్జేలో ఏంటి అంటే మనకు అక్కడ టెంపుల్ నీట్గా లోపలికి వెళ్ళినప్పుడు ఒక పాయింట్ వరకు రికార్డ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఉందన్నమాట. బట్ ఇక్కడైతే లేదు. ఇక్కడ అందుకనే జస్ట్ అక్కడ వరకే కవర్ చేశాను నేను వీడియోస్. అండ్ ఇది వచ్చేసి స్టోర్లో మనకు సేవర్ అండ్ స్వీట్స్ 2 ఉన్నాయి. అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ నచ్చిన బాగా గిఫ్ట్ ఆర్టికల్స్ వర్త్ ఇట్ అనిపించింది ఏంటి అంటే పీటలు చాలా బాగా వర్త్ ఇట్ అనిపించాయి. ఎందుకంటే అంత డీసెంట్ ప్రైస్ నేనైతే యూఎస్లో చూడలేదు ఆ పీటలు అనమాట. చక్కగా మనం కూర్చొని పూజ చేసేంత పెద్ద పీట ఉంది. దేవుడికి పెట్టచ్చు కూడా. $40 ఒకటి ఉంది, ఇంకొకటి $60. అది పెద్ద పీట గురించి చెప్తున్నా. పెద్ద పీట $40 ఉంది. సో నేను బేసిక్ది పెద్ద పీట తెచ్చుకున్నాను. $40. $75 సిల్వర్ది ఉంది, కానీ నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ది ఉంది అని చెప్పి నేను జస్ట్ బ్లాక్ మెటల్ది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. గిఫ్టింగ్ పర్పస్ అయితే అది బెస్ట్. అండ్ ఇంకా అలాంటివి అగరబత్తీలు నాకు స్వామినారాయణ టెంపుల్లో బాగా నచ్చింది ఏంటి అంటే అగరబత్తీలు. లాస్ట్ టైం కూడా తెచ్చుకున్నా, ఈసారి కూడా ఫుల్ స్టాకప్ చేసుకున్నా.
మనకు లోకల్‌లో దొరికే స్టోర్స్‌లో కంటే కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ప్రైస్ కూడా చాలా డీసెంట్‌గా ఉంటుంది. అండ్ అలాగే అక్కడ మనకు కెఫెటేరియా కూడా ఉంటుంది. నీట్‌గా ఏమైనా స్నాక్స్ తినాలన్నా తినొచ్చు. లేదంటే మంచిగా గుజరాతీ స్టైల్ ఫుడ్స్ ఉంటాయి. అవి కూడా ట్రై చేయొచ్చు. మేము ట్రై చేసాం. కొన్ని నచ్చాయి అండ్ కొన్ని స్వీట్‌గా ఉండడంతో అంత నచ్చలేదు. బట్ సేవరీ అండ్ స్వీట్స్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. బాగా నచ్చుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే ఏంటి అంటే మేము టూ మచ్ ఒక్క డేలో ప్లాన్ చేసుకోలేదు. బికాజ్ లాంగ్ ట్రావెల్ కాబట్టి ఒకరోజు కంప్లీట్గా ఇంట్లో ఉండి ఫ్యామిలీతో స్పెండ్ చేసి అండ్ జస్ట్ ఊరికే అక్షర్ధామ్కి వెళ్ళేసి వచ్చాము. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం అనేది కూడా వీడియో కంటిన్యూషన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. దాంతోపాటు మా చిన్న బర్డ్ ఒక లక్కీ ఇంకొక లక్కీతో కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు. ఏమవుతుందంటే సాంగ్ పాడుతుందన్నమాట. లక్కీ బర్డ్కి సాంగ్ నేర్పించారు మా కజిన్ వాళ్ళ బాబు. అండ్ మా లక్కీ అండ్ ఆ లక్కీ ఇద్దరు కమ్యూనికేట్ అవుతున్నారు. చాలా బాగా అనిపించింది ఆ బర్డ్ని చూసి. ఓకే, నా మాటలు ఎందుకు, ఒకసారి దాని పాట కూడా వినేద్దాం. నాకు వీడియో చేయడానికి వస్తుంది, దానికి మాత్రం రావట్లేదు. అలా కాదమ్మా, బుట్ట బొమ్మ వేపిద్దాం, బాగుంటుంది. అలా మా లక్కీకి ఆ లక్కీతో ప్రతిరోజు 3 డేస్ పొద్దున్న లేచిన వెంటనే ఇంకా దాని దగ్గర వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసేవాడు. బాగా ఆడుకునేవాడు, అటాచ్ అయిపోయాడు బాగా. సో డే 2 వచ్చేసి అట్లాంటాలో కమింగ్లో మనకు నియర్ బై హనుమాన్ టెంపుల్ ఉంది అండ్ లక్ష్మీ టెంపుల్ కూడా ఉంది. అమ్మవారి టెంపుల్కి హనుమాన్ టెంపుల్కి ఒక 20 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళొచ్చాము. నాకైతే హనుమాన్ టెంపుల్ చాలా 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 బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ నాకు ఆంధ్ర వాతావరణం వచ్చింది. మా ఊర్లో, మన నెల్లూరులో వెళ్తే ఎలా ఉంటుందో, చక్కగా పూజారులు కూడా తెలుగులో మాట్లాడుతూ తీసుకోండి, ప్రసాదం తీసుకోండి, కూర్చోండి, టైం స్పెండ్ చేయండి, నీట్గా మాట్లాడుతూ ఉన్నారనమాట. అంత బాగా నచ్చింది. అండ్ ఓపిక్గా అన్నీ మనకి ఏ క్వరీస్ ఉన్నా కూడా చెప్తారు. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ టెంపుల్. లక్ష్మీ టెంపుల్లోనే మనకు అష్టలక్ష్ములు ఉన్నాయి. అక్కడ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. అదే రోజు ఈవినింగ్ ఒక సీనిక్ లొకేషన్కి వెళ్ళిపోయాము. అదేదో కాదు, స్టోన్ మౌంటైన్ అంటారు. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. అది కూడా అట్లాంటాలోనే ఉంది. స్టోన్ మౌంటైన్ పార్క్ అనేది ఒక మనకు అమ్యూజ్మెంట్ కాదు, అలానే సీనిక్ లొకేషన్ కాదు, రెండు కలిపి. ఎందుకంటే అక్కడ మనం డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. నాకు తెలిసి ఒక 7 to 8 ఎక్స్ప్లోర్ చేసేదానికి ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ ఫర్ కంప్లీట్ డే. మాకు ఆ రోజు సన్నీగా ఉంది, అంటే టూ మచ్ సన్నీగా లేదు కానీ డీసెంట్గా ఉంది. ఈవెన్ దో మాకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 3 o'clock 4 o'clockకి మేము రీచ్ అవుతే నైట్ 1 o'clock వరకు సరిపోయింది. ఫైర్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి 1 వరకు సరిపోయింది. ఇఫ్ దర్ ఇస్ నో ఫైర్ వర్క్స్ మనం ఖచ్చితంగా 10 లోపల రిటర్న్ వచ్చేయచ్చు. బట్ ఫుల్ డే స్పెండ్ చేయాలి అంటే వెదర్ అయితే చూసుకోండి. పిల్లలకి ఈ స్కై రైడ్స్ కానీ అండ్ ఇంకొన్ని రైడ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అవి బాగా నచ్చుతాయి. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ టికెట్స్, మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే లోకల్లో అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో వెళ్ళి తీసుకోవచ్చు. నన్ను అడిగితే ఆన్ ద స్పాట్లో తీసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మనకు అక్కడ ఆన్ ద స్పాట్ వల్ల ఏంటి అంటే డీల్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో తీసుకుంటే ఏంటి అంటే టైం సేమ్ అవుతుంది కానీ మనకు టికెట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది. మాకు అక్కడికి వెళ్ళి తీసుకున్న తర్వాత మాకు డీల్కి అయితే చాలా మంచి డీసెంట్ డీల్గా వచ్చింది. $30 లోపల అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లస్ ఫైర్ వర్క్స్ కూర్చోడానికి ఇంకొక $10 పర్ హెడ్ అనమాట. టోటల్ $40 అయింది అనుకుంటున్నాను. అండ్ ఫుడ్ అయితే మనకు కంప్లీట్ నాన్ వెజ్ దొరుకుతుంది, వెజ్ దొరకదు. సో అందుకని మేము బయట నుంచి పిజ్జా తీసుకెళ్ళిపోయాం. అలాగే కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళాం. స్నాక్స్ ఎందుకు అని అంటారేమో, ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. నేను కూడా మా కజిన్ ఇస్తే ఎందుకు అన్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఖాళీ చేసేసాము. సో స్నాక్స్ అండ్ వాటర్ తీసుకెళ్ళండి. దాంతోపాటు లోపల చక్కగా కూర్చోడానికి కింద మంచిగా ఒక మ్యాట్ కూడా తీసుకెళ్ళాము. అండ్ ఇదేంటి అంటే మనకు స్కై రైడ్ అనమాట. క్యాబ్ కార్ ఉంటుంది, క్యాబ్ కార్ నుంచి లోపలికి వెళ్ళచ్చు, ఎన్నిసార్లైనా రైడ్ వెళ్ళచ్చు. మేమైతే మాకు ఒకటేసారి టైం ఉండింది కాబట్టి ఒకటేసారి వెళ్ళాము. అండ్ పైకి వెళ్ళిన తర్వాత మనం ఇందాక చూస్తే ఒక స్టోన్ మౌంటైన్ కనిపిస్తుంది, పెద్ద స్టోన్ కనిపిస్తుంది కదా, ఆ పైకి తీసుకెళ్తారు. చూడడానికి చాలా చిన్న స్టోన్లా అనిపిస్తుంది, అలా అనుకోవద్దు, చాలా అంటే చాలా చాలా పెద్దది. ఆ రైడ్లో నుంచి జస్ట్ మనకి పైకి వెళ్ళడానికి ఒక 5 minutes పడుతుంది. పైకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పైనుంచి వ్యూ అంతా కూడా కూర్చొని చక్కగా చూడొచ్చు. టైం అయితే బాగా స్పెండ్ చేయొచ్చు. నాకంత ఏముంటుందిలే అనుకున్నా కానీ బట్ వెళ్ళిన తర్వాత ఐ లైక్ ద ఏరియా. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇలా అబ్జర్వేటరీ ఉంటుంది, చూసుకోవచ్చు, ఏమైనా షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు. నేనైతే షాపింగ్ అయితే ఏం చేయలేదు కానీ నీట్గా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేశాను.
పిల్లలైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆ రోప్ కార్ అయితే బాగా ఇష్టపడతారు. అండ్ వన్ మోర్ థింగ్, స్టోన్ మౌంటైన్‌కి ఐడియా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా వెదర్ పర్ఫెక్ట్‌గా ఉన్న డేట్ అవుతే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు స్పెండ్ చేయొచ్చు. ఇఫ్ నాట్, ఐ ప్రిఫర్ టు గో ఇన్ ద ఈవినింగ్ ఇట్‌సెల్ఫ్. ఎందుకంటే ఓపెన్ ఏరియా, ఎండకి మనం తిరగలేం, ఎగ్జాస్ట్ అయిపోతాం. పిల్లల వల్ల కూడా కాదు. బట్ కీప్ హైడ్రేటెడ్, వాటర్ ఎక్కువ తీసుకెళ్ళండి, ఆర్ ఎల్స్ జ్యూసెస్ కానీ. మేమైతే ఈవినింగ్ ఇలా 4:00కి వెళ్ళాము. సో ఆ టైం నుంచి అయితే మనం కవర్ చేసుకోవచ్చు. మేము మిస్ అయింది ఏంటి అంటే ట్రైన్ రైడ్ ఒకటి మిస్ అయ్యాం. బికాజ్ ఫైర్ వర్క్స్ మిస్ అవ్వకూడదు, ప్లేస్ స్పాట్స్ అన్నీ మిస్ అయిపోతాయి అని చెప్పి ఉద్దేశంతో మేము అవన్నీ కూడా ట్రైన్ రైడ్ ఒకటి స్కిప్ చేసాం అనమాట. మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా కవర్ చేసాము. అండ్ ఇక్కడ పిల్లలకి సంబంధించినవి ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి మనం కవర్ చేసుకోవాల్సినవి. అవి హైకింగ్ కానీ, ట్రైల్స్ కానీ, మనకు ఇంకా పెద్దవాళ్ళకు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదేంటి అంటే మనకు స్కై రైడ్ ఇందాక చెప్పినట్టు అన్లిమిటెడ్ టైమ్స్, బట్ మనకు టైం ఉంటే ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ పైనుంచి కిందకే కాబట్టి నాకు తెలిసి ఒకసారి చూస్తాం, ఇంకా అక్కడ నీట్గా కూర్చొని స్టౌన్ దగ్గర టైం స్పెండ్ చేస్తాం. అన్నిసార్లు ఎక్కేంత ఛాన్స్ రాలేదు. అండ్ దట్స్ ఓకే అనిపించింది. అండ్ ఈ స్కై రైడ్ నుంచి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు డౌన్ వ్యూ, టాప్ టు డౌన్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది, అది మిస్ అవ్వదు. అండ్ వాళ్ళు చాలా బాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది బాగా వినండి, అర్థం అవుతుంది. Construction of the Tarmac started in 1923 by the same man who did Mount Rushmore. Construction lasted 47 years in total, ending in 1970. The big field to your left is Memorial Lawn. This one will have our dog show at 8 o'clock and our laser light show tonight at 9:30. లక్కీ ఏంటంటే ఎందుకు అందరూ అలా కూర్చోన్నారని అడిగాడు. సో అది మెమోరియల్ ఫైర్ వర్క్స్ ఏరియా అనమాట. అక్కడ మనకు లేజర్ షో అండ్ ఫైర్ వర్క్స్ జరుగుతుంది నైట్. అందుకని అందరూ అప్పటికే సీటింగ్ అంతా వేసేసారనమాట. ఒక 5:00 నుంచి కూర్చున్నారు నైట్ 9:00 షోకి. అండ్ అక్కడి నుంచి మేము స్కై రైడ్ నుంచి కిందకు వచ్చేసాము. నెక్స్ట్ మేము సీనిక్ రైల్ రోడ్కి వెళ్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ అది బాగా టైం పడుతుంది, ఈజీగా ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. అండ్ క్యూ అయితే ఇంకా భయంకరంగా ఉందని చెప్పి దాన్ని స్కిప్ చేసేసాం. స్కిప్ చేసేసి మేమేంటి అంటే ఇంకా నెక్స్ట్ డైనోటోరియంకి వెళ్ళిపోయాం. డైనోటోరియంలో పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అది కిడ్ ఫ్రెండ్లీ అండ్ అడల్ట్ ఫ్రెండ్లీ ప్లేస్ అనమాట. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో లైక్ డైనోసార్స్కి ఎగ్స్ ఫీడ్ చేస్తున్నట్టు ఇలా అంతా నీట్గా హైక్ చేసి పైకి వెళ్ళొచ్చు. అవి ఎగ్స్ కాదు, బాల్స్ ఉంటాయి, జస్ట్ థ్రోయింగ్ పర్పస్ అనమాట. గాలి వచ్చేస్తూ ఉంటుంది పైప్స్ నుంచి, సో ఎయిర్ సక్ చేసుకుంటుంది బాల్స్ అన్నిటిని. సో ఇలా డిఫరెంట్ ట్రాంప్లోన్ ఫ్లోర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఈ డైనోటోరియంలో ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 అవర్ వరకు స్పెండ్ చేసాం. బట్ ఈజీగా 1 అవర్ పైనే 1.5 అవర్ వరకు డైనోటోరియంలో స్పెండ్ చేయొచ్చు. నాకైతే స్టోన్ మౌంటైన్ కొంచెం టికెట్ వర్త్ ఇట్ అనిపించింది. బికాజ్ $20 to $30 లోపల అట్రాక్షన్స్కి ఉంటుంది. అండ్ మీరు 5 to 6 ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. సో ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ కిడ్స్. అండ్ నేను రికార్డ్ చేస్తున్నప్పటికే నడిచి కాలు నొప్పులు వచ్చేసాయి. అండ్ రికార్డ్ చేస్తూ ఫోన్ పెట్టుకొని ఆ టనల్స్లోకి ఎలాగో ఎక్కలేను, అండ్ తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చునేది కూడా ఉంది అని చెప్పి నేను ఆగిపోయాను అనమాట. దాని తర్వాత ఏంటి అంటే డైనోసార్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ డైనోసార్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దిస్ ఈజ్ డైనోసార్ ఎక్స్ప్లోర్ అనమాట. సో ఇక్కడ మేము లక్కీకి కొన్ని డైనోసార్స్ ఆల్రెడీ వాటికి తెలిసి ఉన్నాయి, కొన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. అండ్ వీటిల్లో కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా చిన్న యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ డైనోసార్ సౌండ్స్ వచ్చేవి అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, అవి చేయొచ్చు. అండ్ డైనోసార్స్కి ఫీడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ఫీడింగ్ జోన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది అడల్ట్ ఫ్రెండ్లీ ప్లేస్ అనడం కంటే కూడా కిడ్ ఫ్రెండ్లీ ప్లేస్ అనొచ్చు. బట్ మీరు కిడ్స్ రిలేటెడ్ స్టఫ్ ఎంజాయ్ చేస్తారు అంటే కనుక ఖచ్చితంగా అట్లాంటాకి వెళ్తే మీరు ఈ లొకేషన్కి అయితే స్టోన్ మౌంటైన్కి అయితే వెళ్ళండి. దిస్ ఈజ్ ద డైనోసార్ ఎక్స్ప్లోర్ ప్లేస్. ఇక్కడ నాకు తెలిసి ఒక 20 to 30 డైనోసార్స్ నాకు కనిపించినట్టున్నాయి. ఇక్కడ ఫన్నీగా అనిపించింది వాటి సౌండ్స్ కానీ. అండ్ అక్కడికి వచ్చేటప్పటికి 7:30 అలా అయినట్టుంది. దాని తర్వాత మేము ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని టకటక ఎక్స్ప్లోర్ చేసాము. అప్పటికే ఆ రోజు పబ్లిక్ ఎక్కువ ఉండడంతో ఒకటి 2 క్లోజ్ చేస్తారు. దిస్ ఈజ్ అ స్టోన్ మౌంటైన్. అక్కడ మనకు
కార్వింగ్ అనిపిస్తుంది కదా, సో అదనమాట. అక్కడ కూర్చొని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గీజర్ టవర్స్ ఉన్నాయి, వాటర్ పైనుంచి పడుతూ ఉంటాయి. గీజర్ టవర్ కూడా క్లోజ్ చేస్తుంది. ఇంతే కాదు, మనం హైకింగ్కి వెళ్ళొచ్చు, ట్రైల్స్ వెళ్ళొచ్చు, సో స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నైట్ ఇంకా 9 o'clockకి లేజర్ షో స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఓపెన్ స్కైలో ఆ లైటింగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా అప్పటిదాకా వేడిగా అనిపించింది, చల్లగా వచ్చేసింది నైట్. ఓకే, నేను మాట్లాడేది ఆపేస్తాను. మీరు నీట్గా వాయిస్ కాదు, మంచిగా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మధ్యలో సౌండ్స్ అవన్నీ కూడా వినండి. Spectacular! లేజర్ షో అండ్ ఫైర్ వర్క్స్ మనకు మొత్తం కలిపి 9 to 10:30 దాకా అయింది. 9:30 to 10:30 అయింది. డిలే ఉండింది ఒక హాఫ్ అన్ అవర్. అండ్ 10:30 నుంచి మళ్ళీ రిపీట్ అవుద్ది అనమాట, సేమ్ థింగ్. అండ్ ఫైర్ వర్క్స్ అండ్ లేజర్ షో మేము 10:30కి ఇంకా 10:30 వరకు చూసుకొని ఇంకా క్విట్ అయిపోయాం. బయటకు వచ్చి ఇంకా అన్ని కార్ డ్రైవింగ్ అన్నీ చేసుకొని వెళ్ళేటప్పటికి 1 o'clock అయిపోయింది నైట్ ఇంటికి. సో లాస్ట్కి వచ్చేసరికి లక్కీ ఎగ్జాస్ట్ అయిపోయాడు అనమాట. దట్స్ ఆల్ ద వీడియో అబౌట్ డే 1 అండ్ డే 2. డే 3 ఇంకా బోల్డ్ అంతుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.